డాక్టర్ వివి గిరి గారికి ఆత్మీయ సత్కారం. సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందించిన విశ్వనాథ వెంకటగిరికి కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంలో బంధుమిత్రుల సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్రాంత పోలీస్ అధికారి శ్రీ ఎస్ దివాకర్, విశ్రాంత రైల్వే శాఖ వైద్య అధికారిని డాక్టర్ వై విజయలక్ష్మి, విశాఖ వ్యాలీ పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ శారదారెడ్డి, జాతీయ కన్స్యూమర్ రైట్స్ చైర్మన్ డాక్టర్ సాయి సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కె కనక మహాలక్ష్మి, డాక్టర్ ఎస్ మాధవీలతల మరియు ప్రముఖ పాటల రచయిత విశ్వనాథ్ శ్రీనివాస్ దిగ్విజయంగా నిర్వహించారు. గణపతి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలన అనంతరం బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు డాక్టర్ వివి గిరి, శ్రీమతి గీతా జ్యోత్స్న దంపతులను ఆశీర్వదించి దుస్సాలవలు, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలతో అభినందించారు. అనంతరం డాక్టర్ వివి గిరి తనయుడు చిరంజీవి రామ్మనిషి శర్మ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించి మాతంగి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రారంభించిన తరుణంలో బ్రోచర్ లాంచింగ్ చేశారు. ఈ గత నెల ఆగస్టు 31వ తారీఖున ముంబైలో నాకు కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ గత 30 సంవత్సరాలుగా నేను చేసిన సర్వీస్ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని నాకు ఈ డాక్టరేట్, హానరీ డాక్టరేట్ అనేది అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పుడు నిజంగా నా చుట్టుపక్కల నా సభ్యులు కానీ మా ఇంటి సభ్యుల్లో ఓన్లీ మా అబ్బాయి నేను మాత్రమే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంతమందితో నా ఆత్మీయుల మధ్య, నా చిన్న స్నేహితుల మధ్య ఈరోజు నాకు మళ్ళీ తిరిగి ఇక్కడ సన్మానం జరగడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈరోజు ఇంకొంచెం బాధ్యత నా మీద ఇంకొంచెం పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఇంతమంది ప్రజల్లో నేను మమాకమై తిరుగుతున్నప్పుడు నేను ఈ వైజాగ్ విజన్ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎటువంటి సామాజిక కార్యక్రమాలు ఏమైనా నా దృష్టిలోకి వచ్చినప్పుడు తప్పకుండా నా దగ్గరకు వస్తే నేను ఏ రకంగా సహకారాలు అందించగలను ఈ వైజాగ్ విజన్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. a very small project for others maybe, but it is a big project for me because it is my first project. So, దాని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 12 apartments, 3 floors building కడుతున్నాం with car parking. So this has been, the process has been going on from the past 2 months, but construction last week నుంచి start అయింది. So we want to make sure we finish this project by the mid of next year. We are aiming to finish it because Amarnath
అమర్నాథ్ గారికి నాకు కామన్గా ఉన్న ఒక్క విషయం ఏంటి అంటే we want to finish it on time and especially today when I was talking to Sharda ma'am who has been my principal, my guide and everything when I was in school. So she has taught me a little things when I was sitting there in that కూర్చున్నప్పుడు. She was telling me a few things to keep in my mind and some of them is resilience and dedication and honesty. And I think I have found the 3 common things in Amarnath garu. So that's how we started this project and we'll be finishing it. And thank you so much ma'am. I'll keep those words in my mind. Second project ki vachesariki, this project is like I have met them very recently. Mr. Uday garu unnaga sir. ఆయన కలిసినప్పుడు కూడా ఐ హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ విత్ అమర్నాథ్ గారు. ఉదయ్ గారిని కలిసినప్పుడు కూడా ఇలా ప్రాజెక్ట్ ఉందండి అంటే నేను ఇలా ఆలోచిస్తున్నానండి అని చెప్పాను, ఇలా మాట్లాడాను. అండ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ మెంట్ టు హ్యాపెన్ విత్ సమ్ పీపుల్ అన్నట్టు నేను ఇది మాట్లాడుకున్న 1 వీక్లోనే ఐ మేడ్ ఎ డెసిషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ విచ్ విల్ బి బిల్డింగ్ ఎట్ కొత్త వలస. So it starts from 100 square yards and we have different square measurements of the houses and we will be starting this after Dasara vacation. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.